పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనం ఎజ్రా గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాల గురించి ధ్యానించుకుందాం. ఈ మొదటి 2 అధ్యాయాలు దేవుని అద్భుతమైన ప్రణాళికను, ఆయన వాగ్దానాల నెరవేర్పును తెలియచేస్తాయి. కోరెష్ రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెర నుండి తిరిగి వచ్చి యెరూషలేములోని ఆలయాన్ని పునర్నిర్మించమని అనుమతించాడు. ఇది మన జీవితంలో కూడా దేవుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడని, అవి నెరవేరుతాయి అనే నమ్మకాన్ని ఇస్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అనూహ్యమైన మార్గాల్లో మనకు సహాయం చేస్తాడు అని గుర్తుంచుకోవాలి. ప్రజలు తమకు ఉన్న వనరులను స్వచ్ఛందంగా సమర్పించి ఆలయ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవడం, దేవుని పనిలో మన వంతుగా ఇవ్వటం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది. ఈ కథలో దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఆయన సమయస్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది అనేది గుర్తు చేస్తుంది. దేవుడు విరిగిన వాటిని పునరుద్ధరిస్తాడు అని, మన జీవితంలో తప్పులు చేసినప్పటికీ పశ్చాత్తాపపడి ఆయన వైపుకు తిరిగితే ఆయన మనల్ని తిరిగి నిర్మిస్తాడు అని ఈ గ్రంథం బోధిస్తుంది. సంఘంలో కలిసి పనిచేయటం, ఒకరి కొరకు ఒకరు సహాయం చేసుకోవటం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంత అవసరమో కూడా ఈ అధ్యాయాలు తెలియచేస్తున్నాయి. మన శరీరాలు దేవుని ఆలయం కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వాటిని ఉపయోగించుకోవాలి అని ఈ గ్రంథంలో తెలియచేస్తూ ఉంటారు. ఈ పాఠాలను మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మనం దేవునితో బలమైన సంబంధాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఆయన ఉద్దేశాలను నెరవేర్చడంలో సహాయం చేయవచ్చు. ఎజ్రా గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు దేవుని మహిమను, ఆయన గొప్ప వాగ్దానాలను మరియు మనుషులను ఆయన సేవలో ఎలా ఉపయోగించుకుంటాడో కొన్ని అంశాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మొదటిది, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. పారసీక దేశ రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాగ్దానమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపిస్తాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి కోరెషు రాజు హృదయాన్ని దేవుడు కదిలించాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని మనం దృఢంగా నమ్మాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మాటలు నమ్మదగినవని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా కోల్పోయినప్పుడు లేదా ఏదైనా పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు క్షమించి తిరిగి తీసుకుంటాను అన్న దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి. రెండవ అంశం, దేవుడు అద్భుతమైన మార్గాల్లో పనిచేస్తాడు. కోరెషు ఒక అన్యజనుడైన రాజు, కానీ దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అతన్ని ఉపయోగించుకున్నాడు. మన జీవితంలో దేవుడు కూడా అనూహ్యమైన పరిస్థితులను మరియు వ్యక్తులను ఉపయోగించి తన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. మనం ఊహించని వారి ద్వారా దేవుడు సహాయం చేయవచ్చు, లేదా మనం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఊహించని విధంగా ఊహించని పరిస్థితుల నుండి సహాయం మనకు రావచ్చు. మన చుట్టూ ఉన్న ప్రజలు లేదా పరిస్థితుల్లో దేవుని చేతిని మనం చూడలేకపోవచ్చు, కానీ దేవుడు సర్వోన్నతుడు, ఆయనకు సమస్తము సాధ్యమే అని గుర్తుంచుకోవాలి. మూడవ అంశం, స్వచ్ఛందంగా సమర్పించుకోవటం. యెరూషలేములోని ఆలయాన్ని నిర్మించడానికి చుట్టూ ఉన్న ప్రజలు వెండి, బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేశారు.
మన జీవితంలో కూడా మనం దేవుని పనిలో భాగం పంచుకోవటానికి మనకు ఉన్న వనరులను స్వచ్ఛందంగా సమర్పించాలి. అది కేవలం మనం దేవునికి అర్పించేటటువంటి డబ్బు ద్వారా మాత్రమే కాదు, కానీ సమయం, నైపుణ్యాలు మరియు ప్రతిభ కూడా కావచ్చు. దేవుని పనికి సహాయం చేయడం అనేది ఒక భాగం. మన సామర్థ్యం ప్రకారం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. 4వ అంశం, దేవుని సార్వభౌమాధికారం మరియు సమయం. ఈ జనులు బబులోను చెర నుండి తిరిగి రావటం మరియు దేవాలయాన్ని పునర్నిర్మించటం అనేది దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు సమయాన్ని సూచిస్తుంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను దేవుడు నియంత్రిస్తాడు అని మనం నమ్మాలి. దేవుని సమయం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆయన ప్రణాళికలు మన జీవితంలో జరగటానికి ఓపికగా మరియు విశ్వాసంతో ఉండాలి. 5వ అంశం, దేవుని ప్రజల పునరుద్ధరణ. దేవాలయాన్ని తిరిగి నిర్మించటం అనేది దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తున్నాడు అని తెలియచేస్తుంది. మన జీవితంలో దేవుడు విరిగిన వాటిని తిరిగి నిర్మిస్తాడు. మనం దేవునికి దూరమైన లేదా మన జీవితంలో ఏదైనా విరిగిపోయిన దేవుని కృప మనల్ని పునరుద్ధరిస్తుంది అని నమ్మాలి. 6వ అంశం, సంఘటిత ప్రయత్నం మరియు సంఘం కలిసి పనిచేయటం. దేవాలయాన్ని పునర్నిర్మించటంలో ప్రజలు కలిసి పనిచేశారు. యూదా పెద్దలను, బెన్యామీనీయులను పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడా వచ్చి దేవుని కోసం, దేవాలయం కోసం పనిచేశారు. మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి సంఘం చాలా ముఖ్యం. మనం కలిసి ఒకే లక్ష్యం వైపు పనిచేసినప్పుడు బంధాలు బలపడతాయి మరియు ఒంటరిగా చేయలేనిది అందరూ కలిసి సాధించవచ్చు. 7వ అంశం, పాపం మరియు పశ్చాత్తాపం యొక్క పరిణామాలు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాల కారణంగా వారు చెరలోకి వెళ్ళారు, కానీ దేవుడు వారిని తిరిగి తీసుకువచ్చాడు. మన జీవితంలో మనం పాపం చేసినప్పుడు దానికి పరిణామాలు ఉంటాయని కూడా గుర్తించాలి. పాపం వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉండవచ్చు మరియు కొన్ని సంబంధాలు పాపం వల్ల కోలుకోలేనంతగా దెబ్బతినవచ్చు. అయితే మనం పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగితే ఆయన మనల్ని క్షమించి మన జీవితాన్ని పునరుద్ధరిస్తాడు. 8వ అంశం, దేవుని ఆలయం మన శరీరమే. క్రొత్త నిబంధనలో మన శరీరాలు దేవుని ఆలయం అని మనం నేర్చుకుంటాం. మన జీవితంలో మనం దేవుని మహిమపరచటానికి మరియు ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి మన శరీరాన్ని ఉపయోగించాలి. ఎజ్రా గ్రంథం 1-2 అధ్యాయాలు దేవుని వాగ్దానాలు, ఆయన సార్వభౌమాధికారం, ఆయన పనిలో స్వచ్ఛందంగా పాల్గొనడం మరియు పునరుద్ధరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో ఉన్న ఈ యొక్క అంశాలని మనం ధ్యానించుకున్న తర్వాత వీటిని మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మనం దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలో సహాయం చేయవచ్చు మరియు ఆయన ఇచ్చిన వాగ్దానాలపై ఆధారపడవచ్చు. ఈ విధంగా దేవుడు కష్ట నష్టాల్లో కూడా తను మనకి తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టుగా మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని మనం నమ్మాలి. విశ్వాసంతో ఆయన పనిలో స్వచ్ఛందంగా పాల్గొంటూ పునరుద్ధరణను అనుభవించాలని ఈ యొక్క గ్రంథం ముఖ్యంగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి మనకు సహాయం చేయమని, ధైర్యంతో విశ్వాస బాటలో ముందుకు నడిచే విధంగా మనకు అనుగ్రహాలని ప్రసాదించమని ఆ దేవుణ్ణి మనం ప్రతిరోజు ఆయన్ని మన యొక్క హృదయంలో ధ్యానించుకుంటూ
ఆయన వరాలని మనపై కుమ్మరించమని మనము కోరుకుంటూ ఉందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.